కొబ్బరి రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేశానో చూపిస్తున్నానండి. ఒక కళాయి వేసి ఆయిల్ వేసి అందులో చికెను కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తామండి. ఇంకో కళాయి వేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా వేగేటట్టు చూసుకుంటాము. ఈలోపు బాదం పప్పు, జీడిపప్పు, జీలకర్ర, టమాటా, కొబ్బరి ముక్కలండి. ఇవి పేస్ట్ కోసం మనం మిక్సీ మెత్తగా తరుముకోవాలండి. ఇది బాగా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకుంటాము. ఈలోపు అయితే చికెన్ ఫ్రై అయిపోతుంది. నేనైతే ఒక టీ గ్లాస్ పాలు అయితే తీసుకొని చికెన్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. అది ఫ్రై అయిన వరకు ఒక స్టవ్ మీద ఉంచుతాం. ఇంకో స్టవ్ మీద ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే ఇందులో వేస్తాము. బాదం పప్పు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అదైతే పేస్ట్ అందులో వేసి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే అందులో వేస్తామండి. బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. బాస్మతి బియ్యం అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఈలోపు కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ కొట్టి పాలు అయితే తీసానండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో. చికెన్ కూడా ఉడికినట్టుందండి. ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి ఈలోపు బిర్యానీ గిన్నె వేసి ఉల్లిపాయలు వేసి అందులో బిర్యానీ సామాన్లన్నీ వేసి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత పాలు వేస్తామండి. కొబ్బరి పాలు కొంచెం కొంచెం తలతల మరిగిన తర్వాత బాస్మతి రైస్ అయితే అందులో వేసేస్తాము. ఎక్కువ కలపకూడదు, బాస్మతి బియ్యం విరిగిపోతే. అలాగే మూత పెట్టేసిన తర్వాత మేడపైకి అయితే వెళ్ళానండి. స్టవ్ మీద అవి పెట్టేసి వచ్చి మేడపైకి అయితే వెళ్ళాను. టమాటా పళ్ళు చూడండి ఎన్ని వచ్చాయో. అలాగే గులాబీ మొగ్గలు కూడా చాలా వచ్చాయి. చూడండి ఒకే ఒక పువ్వు బాగా పెద్ద పువ్వు వీడింది, అదైతే ఈరోజు కోసేసాను. చాలా మొగ్గలు వచ్చాయి. అలాగే టమాటాలు కూడా వచ్చాయి. ఇదైతే కోసి ఈరోజు అయితే దేవుడి ముందు పెట్టేశానండి. నేను ఇది చూసి వచ్చేలాగా కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి మీరు కూడా ఇలాగే చేసి ఉండేటట్టు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు కొబ్బరి రైసు అలాగే చికెన్ కర్రీ ఎలాగుందో కామెంట్ చేయండి ప్లీజ్.